జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి నేను జాతీయ కన్వీనర్ని. ఇవాళ వచ్చేసి ఈ యొక్క జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అన్నటువంటి అంశం పైన మేము పెద్ద ఎత్తున ఉద్యమ పందాలో పోరాట రూపంలో ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, దేశము పరిరక్షించబడాలి, కాపాడబడాలి, నిలబెట్టబడాలి అంటే గనక ఈ ఈవీఎంల వ్యవస్థకు బొంద పెట్టాలి, వీటిని వచ్చేసి మట్టు పెట్టాలి, వీటిని వచ్చేసి 1000 అడుగుల లోతులో పాతి పెట్టాలి, ఇంకా వీలైతే బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ యొక్క ప్రజాస్వామ్యము మనుగడ సాధించలేదు అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈవీఎంల అంశం కేంద్రంగానే దేశ రాజకీయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, మేము సంధిస్తున్నాం, లేదంటే మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కేవలము దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్ల గురించి మాత్రమే తెలివిగా మాట్లాడుతున్నాడు. ఈవీఎంల గురించి మాట్లాడడం లేదు ఎక్కడ కూడా. ఈ తంతు, ఈ తతంగము, ఈ యొక్క ప్రహసనం అనేది, ఈ యొక్క దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్లు అనేది ఎప్పటి నుంచో ఆనాదిగా కూడా ఈ భారతదేశ ఎన్నికల వ్యవస్థలో చోటు చేసుకొని ఉంది. కొత్తగా ఆయన కనిపెట్టింది ఏం లేదు. చేయాలా, మాట్లాడాలా, ఉద్యమించాలా, పోరాటం చేయాలా, మాలాంటి వాళ్ళతో కలిసి రావాలా అంటే కనుక లేదు, మమ్మల్ని వాళ్ళతో కలుపుకొని పని చేయాలంటే కనుక ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారే నిజమైనటువంటి రాజకీయ నాయకులు అవుతారు. అంతే తప్ప లోపాయికారిగా లాలూచి రాజకీయాలు, లోపాయికారి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల భారతదేశము సంక్షోభంలోకి నెట్టబడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా చివరిగా మేము ఒకటి మనవి చేస్తున్నాం, ఎన్నికల్లో డబ్బు, మద్యము, ఇతర ప్రలోభాలపైన కూడా ఎందుకు కానీ మాట్లాడరు? అవే కదా ప్రధానము. రిగ్గింగ్ ఇది మాట్లాడుతున్నారండి. ఈవీఎంలలో ఉన్నటువంటి ఎస్ఓపి అని తయారు చేసినారు. సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని ఒకటి ఎస్ఓపి తయారు చేసింది. ఎస్ఓపిలో ఏమని నిబంధన పెట్టింది అంటే కనుక ఈ యొక్క మైక్రో యూనిట్ వెరిఫికేషన్కు మీరు ముందుకు పోండి అనేది. మైక్రో యూనిట్ వెరిఫికేషన్ కనుక పోతే కనుక ఖచ్చితంగా బ్యాలెట్కే పోతారు. ఆ పరిస్థితిని మనం అందరం కలిసి, ఎవరమైతే ఉన్నామో అందరం కలిసి ముందుకెళ్దాం. మొన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఈవీఎంలతోటే గెలిచినాడు 100%. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలతోటే గెలిచినారు. సరికి ఇంకా చెల్లిపోయింది. మీరు ఇద్దరు కలిసి వచ్చేసి బ్యాలెట్ కోసం మాలాంటి వాళ్ళతో ఉద్యమంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి వీళ్ళని కూడా మేము కోరుతాము.